యా హలో గైస్, మనం ఈరోజు వచ్చింది జయానగర్ కాలనీ కూకట్పల్లి అడ్జసెంట్ ఒక ప్రైమ్ లొకేషన్లో 3 BHK. ఇదైతే వన్ ఆఫ్ ద ప్రీషియస్ ప్రాజెక్ట్ దట్ వీ హ్యావ్ డన్ రీసెంట్లీ. మొత్తం హైలైట్ చేస్తాం మనం. హాల్ కాడ నుంచి కిచెన్ అండ్ అదర్ బెడ్రూమ్స్ రండి చూద్దాం. సో మీరు చూసినట్టు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఫ్రేమింగ్, అండ్ ఇది వచ్చి ఫుల్ లెంత్ ఫ్రేమింగ్ విత్ స్పాట్ లైట్స్. అండ్ మెయిన్ వచ్చేసి దీనికి యూజ్ చేసిన మెటీరియల్ మనం వీనియర్ అండ్ ఓక్ ఫినిష్తో వచ్చింది. ప్లస్ ఏదైతే మనం ఇక్కడ ఫ్రేమ్ యూజ్ చేస్తామో సేమ్ మనం ఈ డోర్ కూడా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి గ్రూ ప్యాటర్న్ విత్ వీనియర్ ఫినిష్. అండ్ ఇక్కడ మనం యాంటిక్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేస్తాం మేడ్ ఆఫ్ బ్రాస్. అండ్ సేమ్ థింగ్ మన బ్రాస్ హ్యాండిల్స్ అయితే డోర్ దీనికి కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ సిమిలర్గా దీని కవరింగ్ ఒక అడ్జస్టెంట్ ఒక పాపప్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఇలాంటి గాడ్ ఐడల్స్ ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ దీనికి హైలైటర్ కోసం బ్యాక్ డ్రాప్ మనం ఎల్ఈడి లైట్ అయితే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక మెయిన్ ఎంట్రన్స్ థీమ్. అండ్ ఇది వచ్చి ఫుల్ వీనియర్ ఫినిష్తో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. సో గైస్, ఇది వచ్చేసి హాల్. అండ్ యాజ్ యూజువల్ మనం చేసే ప్రతి ప్రాజెక్ట్లో మేము హైలైట్ చేసేది హాల్ అండ్ కిచెన్ మెయిన్గా. ఎందుకంటే గెస్ట్ అనేది ఒకసారి ఇంట్లోకి ఎంట్రన్స్ అవ్వాక మెయిన్ కనిపించేది హాల్, దెన్ హైలైట్ అయ్యేది కిచెన్. సో ఇది కూడా మేము చాలా హైలైట్ చేస్తాం విత్ డిఫరెంట్ అంబియన్స్ ఇక్కడైతే మేము ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ మెయిన్ వచ్చి వీనియర్ షీట్స్. ఇక్కడ ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్కి ప్రొవైడ్ చేస్తాం సేమ్ వీనియర్ అయితే ఇక్కడ ఈ వాల్కి మొత్తం ఒక ఫ్రేమింగ్ కింద ప్రొవైడ్ చేసి, అండ్ బ్యాక్ డ్రాప్ ఒక వాల్పేపర్ అయితే ఇచ్చాం. ఒక మంచి రిచ్ లుక్ అయితే ఇక్కడ వస్తుంది. ప్లస్ ఈ హైలైటర్ కోసం ఇన్ కేస్ ఇఫ్ ఈ టర్న్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అండ్ జస్ట్ టర్న్ ఆన్ దిస్ లైట్, ఇది మనకి ఒక పాపప్ వచ్చి ఈ మెయిన్ వాల్పేపర్ అయితే హైలైట్ అవుతుంది. సో దీనికి యూజ్ చేసింది ఎల్ఈడి లైట్స్ ఇన్సైడ్ దిస్ వన్. అండ్ దీనికి అడ్జసెంట్గా మనకు వచ్చేది టీవీ యూనిట్ మెయిన్. టీవీ యూనిట్ వచ్చేసి మనకి అగైన్ మార్బల్ థీమ్ లామినేట్ అయితే యూజ్ చేస్తాం దీనికి. అండ్ లోవర్ వచ్చేసి మనకి అగైన్ అక్రిలిక్ షీట్ అయితే యూజ్ చేస్తాం విత్ వైట్ అండ్ గ్రే కలర్. అండ్ దీనికి గోల్డెన్ నాబ్స్ అండ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్ యూజ్ చేసాం. ఇవి వచ్చేసి డోర్స్. అండ్ అడ్జసెంట్గా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది సెటప్ బాక్స్ అవి ప్లేస్ చేసుకుంటానికి టింటెడ్ గ్లాస్, బ్లాక్ టింటెడ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తాం విత్ పుల్అప్ డోర్స్. అండ్ సిమిలర్గా మనం ఈ టీవీ యూనిట్కి ఏదైతే హెడ్ బోర్డ్ ఉందో దీనికి బ్యాక్ సైడ్ కూడా మార్బల్ ఫినిష్తో వచ్చిన లామినేట్ అయితే యూజ్ చేస్తాం. అండ్ టాప్ యాజ్ యూజువల్ వీనియర్తోని మనం కవర్ చేసిందే ఈ పిల్లర్. అండ్ దీనికి ఈచ్ అడ్జసెంట్ స్పేసెస్లో మనం స్పాట్ లైట్స్ అయితే ఇచ్చాం విత్ మోర్ బ్రైట్నెస్ కోసం. అండ్ దీని కంటిన్యూషన్ మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక హిడెన్ డోర్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. దిస్ ద బ్యారియర్ బిట్వీన్ కిచెన్ అండ్ హాల్. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ లెంత్ హాల్. దీన్ని మనం 2 పార్టీషన్ కింద కన్వర్ట్ చేసుకుని ఒకటైతే టీవీ యూనిట్ అండ్ హాల్. ఇది వచ్చేసి హిడెన్ డోర్. యూ కెన్ జస్ట్ సింప్లీ పుష్ అండ్ ఓపెన్ దిస్ డోర్. అండ్ దీని కంటిన్యూషన్ మనకు వచ్చేసి డైనింగ్ జోన్. సో ఏదైతే మనం టీవీ యూనిట్కి పార్టీషన్ చూసామో దానికి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి వచ్చిన వాల్, డమ్మీ వాల్ ఏదైతే క్రియేట్ చేసామో, సో దీన్ని మనం యూజ్ చేసుకుంది చార్కోల్ షీట్. ఇది వచ్చేసి మనకి డైమండ్ షేప్లో వచ్చింది, హెక్సాగోనల్ షేప్ డైమండ్ టైప్లో. సో ఈ ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ దీని కంటిన్యూషన్ చూస్తే ఇది మొత్తం లామినేట్ అయితే యూజ్ చేస్తాం. పైన కూడా మనం ఇలాగా డెకార్స్ ప్లేస్ చేసుకుంటానికి లేకపోతే ట్రాఫీస్ ప్లేస్ చేసుకుంటానికి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఈ హై లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం విత్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ సో దట్ ద విజిబిలిటీ కెన్ బి క్లియర్. సో దీనికి అడ్జసెంట్గా ఏదైతే వాల్ ఉందో దానికి అడ్జసెంట్గా మనకు వచ్చింది చిన్న క్రాకరీ యూనిట్. ఈ క్రాకరీ యూనిట్ అగైన్ మనం కాంబినేషన్ ఆఫ్ ఆనియన్ కలర్ అండ్ రోజ్ గోల్డ్ కలర్ అయితే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇచ్చింది కాపర్ డైమండ్ కట్ గ్లాసెస్. అండ్ దీనికి టేబుల్ టాప్ అయితే మనం వైట్ నానో అయితే యూజ్ చేస్తాం దీనికి. అండ్ మీరు చూసినట్టు ఈ రోజ్ గోల్డ్ గ్లాసెస్ విత్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫ్రేమింగ్తో లోపల మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం విత్ ఎల్ఈడి లైట్ సో దట్ ఇక్కడ ప్లేస్ చేసిన మన ఐటమ్స్ అనేవి క్లియర్గా విజిబుల్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి, బయట నుంచి క్లియర్గా కనిపిస్తాయి. సో మీరు చూసినట్టు ఇలాగ హైలైట్ చేసుకోవచ్చు మన క్రాకరీ యూనిట్ని. అండ్ సిమిలర్గా వచ్చేసి ఈ డోర్స్ కూడా ఇవి రోజ్ గోల్డ్ విత్ ప్లెయిన్ గ్లాసెస్. అండ్ కింద వచ్చేసి మనకి స్టోరేజ్ కోసం యూజ్ చేసిన డోర్స్ అండ్ డ్రాసెస్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ. సో ఇది వచ్చేసి ఒక కంక్రీట్. సో ఏదైతే మనం డైనింగ్ ఏరియా చూసుకున్నామో దానికి ఆపోజిట్లో మనకు ఉంది మెయిన్ కిచెన్ ఏరియా. సో కిచెన్ వచ్చేసి మొత్తం మన కాంబినేషన్ ఆఫ్
ఆనియన్ పింక్ కలర్ అక్రలిక్ షీట్స్ అయితే యూస్ చేస్తాం. ఫుల్ లెంత్ ఇది ఒకే థీమ్ అయితే ఫాలో అవుతున్నాం. విత్ కౌంటర్ టాప్ ఎస్ గెలాక్సీ గ్రానైట్ ఆఫ్ బ్లాక్ కలర్. సో ఈ కిచెన్లో మెయిన్ వచ్చేసి లాఫ్ట్. సో ఇది ఫుల్ లెంత్ యూ షేప్ అయితే మనం ఇక్కడ లాఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం. ఈ లాఫ్ట్కి వచ్చేసి మెయిన్ హ్యాండిల్లెస్ గ్రూ డోర్స్ అయితే ఇచ్చాం విత్ ఫుల్ ఆఫ్ యాంపల్ ఆఫ్ స్పేస్. ఇక్కడ మనం చాలా స్పేస్ ఉంది వీళ్ళకి యూజ్ చేసుకోవడానికి. సో దీనికి బాటమ్ వచ్చేసి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసింది అగైన్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ విత్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ డివిజన్. అండ్ ఇది వచ్చేసి మనకి హైలైట్ అవుతానికి ఇక్కడ ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తాం. సిమిలర్గా వీళ్ళ 90 సెంటీమీటర్ అయితే ప్రొవిజన్ అడిగారు చిమ్నీ కోసం. సో ఇక్కడ కూడా సేమ్ మనం చిమ్నీ ప్రొవిజన్ 90 సెంటీమీటర్కి అయితే ఇచ్చాము ఇక్కడ. అండ్ దానికి అడ్జస్టెంట్ అగైన్ హైలైటర్ ఇమీడియట్గా తీసుకుని పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ప్లేస్ చేసుకోవడానికి ఒక ఓపెన్ ప్లేస్ అయితే అడిగారు. ఓపెన్ బాక్స్ కూడా వీళ్ళకి ఇక్కడ ప్రొవిజన్ చేసాం. సిమిలర్గా దీని కంటిన్యూషన్ మనకి ఇక్కడ యాంపుల్ ఆఫ్ స్పేస్ అగైన్ సేమ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ విత్ హైలైటర్ కోసం ఎల్ఈడి. సో ఇది వచ్చేసి మనకి లాఫ్ట్ కిందకి వచ్చిన కవర్ అయిన ప్లేస్. అండ్ దీని కింద మనం చూసుకుంటే మెయిన్ వచ్చేసి కౌంటర్ టాప్. ఇది వచ్చేసి మొత్తం యాజ్ ఐ సెడ్ ఇది గెలాక్సీ గ్రానైట్ అయితే యూజ్ చేసాం బ్లాక్ కలర్. స్టార్టింగ్ విత్ సింక్. సో ఇది వచ్చేసి డెప్త్ ఉన్న సింక్ వీళ్ళు తీసుకున్నారు. సో ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆ సింక్ మనం ప్రొవిజన్ చేసి ఇస్తాం వీళ్ళకి. అండ్ కింద చూస్తే ఇవి వచ్చేసి ఓపెన్ ప్లేస్. మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ఫిల్టర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్గా ఇవి వచ్చేసి మనకి ట్యాండమ్స్, మల్టిపుల్ ట్యాండమ్స్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ యూటెన్సిల్స్ వీళ్ళు ట్యాండమ్స్ అయితే యూజ్ చేసుకుంటారు. అండ్ ఇన్ సిమిలర్ లైన్స్ మనకి కట్లరీ యూనిట్స్ కూడా ఇక్కడ ప్రొవిజన్ చేసాం. డిఫరెంట్ కట్లరీ. అగైన్ ఈ కిచెన్లో ఏంటంటే ఈ కార్నర్ స్పేస్ ఏదైతే మనకి వేస్ట్ అవుతుందో మనం ఇక్కడ మ్యాజిక్ కార్నర్ ర్యాక్స్ అయితే యూజ్ చేసుకున్నాం. సో దీంట్లో మనం ఇలా పుల్ చేసుకుని దీంట్లో ఐటమ్స్ ప్లేస్ చేసుకుని అగైన్ పుష్ చేసుకుని ఆ కార్నర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. వదిలేసి ఇక్కడ మెయిన్ కీ హైలైటర్ ఏంటంటే దీనికి వచ్చింది ఒక టాలీ యూనిట్. అగైన్ ఈ మధ్య మనకి చేసిన ప్రతి కిచెన్లో అయితే ఈ టాలీ యూనిట్ ప్రొవిజన్ చేస్తాం. సో ఈ టాలీ యూనిట్ డోర్ యూజువల్గా ఒక 9 feet దాకా ఉంటుంది కాబట్టి దీనికి ఒక లాంగ్ హ్యాండిల్తో యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ టాలీ యూనిట్ ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవి విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా పికప్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు. సో కిచెన్ ఐటమ్స్ అన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. బాటిల్స్ కానీ జార్స్ కానీ జామ్స్ అలాంటివన్నీ ఇక్కడ దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. యా. సో మనం ఇప్పుడు ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మనం యూస్ చేస్తాం. ఫస్ట్ టైం కైండ్ ఆఫ్ పేస్టల్ కలర్స్ అయితే మనం యూస్ చేస్తాం. ఇది ఆలివ్ గ్రీన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ లైట్ గ్రే కలర్. అండ్ ఇక్కడ మనకి బెడ్ కూడా వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. ఐ డిస్కస్ అబౌట్ బెడ్ లేటర్. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి బెడ్ వెనకాల ఉన్న ఫుల్ ఏరియా మనం గ్రూ ప్యాటర్న్తో గ్రే కలర్ అయితే యూస్ చేస్తాం. అండ్ దీనికి అడ్జస్టెంట్గా మనకు ఒక టీవీ యూనిట్ కూడా ప్రొవిజన్ చేస్తాం. సో ఈ టీవీ యూనిట్ అగైన్ ఏదైతే హాల్లో యూస్ చేస్తాం మార్బల్ థీమ్, ఆ మార్బల్ థీమే మనకి ఇక్కడ ఫుల్ లెంత్ అయితే ప్రొవిజన్ చేస్తాం. ప్లస్ ఒక స్టోరేజ్ యూనిట్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న టీవీ యూనిట్. ద కీ హైలైటర్ ఈ రూమ్కి వచ్చింది మనకి ఈ వార్డ్రోబ్ ఏరియా. సో ఈ యాజ్ ఐ సెడ్ ఈ వార్డ్రోబ్ మనం యూజ్ చేసుకుంది ఆలివ్ గ్రీన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ గ్రే కలర్ గ్రూ ప్యాటర్న్ హియర్. సో ఇవి 3 స్లైడింగ్ డోర్స్ ఫుల్ లెంత్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ 3 స్లైడింగ్ డోర్స్ వచ్చినవి. అండ్ ద కీ హైలైటర్ హియర్ ఈస్ లైక్ మనం ఎప్పుడైతే ఇది ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్లీ సెన్సర్ లైట్స్ విల్ గ్లో అప్. అండ్ ఇక్కడ మనకి ప్రొవిజన్ చేసింది టెండమ్ బాస్కెట్స్ కింద మనం వీళ్ళకి ఒక పుల్ ఓవర్ డ్రాయర్ అయితే యూస్ చేసాం. ఇక్కడ మనకి క్లోత్స్ పెట్టుకుని ఈజీగా పికప్ చేసుకోవడానికి. సో ఈ డ్రాస్ అయితే మనకి ప్రొవిజన్ చేసాం. క్లియర్ విజిబిలిటీ ఉంటుంది, ఈజీగా పికప్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్లాత్స్. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వార్డ్రోబ్ ఏరియా. అండ్ యాజ్ ఐ సెడ్ ఇక్కడ మల్టిపల్ స్టోరేజ్ ఏరియాస్ మనం వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. సో ఇది యాంపుల్ ఆఫ్ స్పేస్ మనకి ఈ వార్డ్రోబ్లో ఇచ్చింది. అండ్ ఫుల్ పైనకి వచ్చేసి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ మనం యూజ్ చేస్తాం. బట్ పుష్ మ్యాగ్నెట్ ప్లేస్లో మనం ఇక్కడ నాబ్స్ యూజ్ చేస్తాం. అండ్ ఈ లాఫ్ట్ ఏరియా మొత్తం మనకి యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ అయితే ప్రొవిజన్ చేస్తాం. చూస్తుంది ఒక డ్రెస్సింగ్ యూనిట్. ప్రతి రూమ్లో ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే కామన్, మేబీ చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ అగైన్ మనం ఏదైతే కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం వార్డ్రోబ్కి ఆలివ్ గ్రీన్ గ్రే కలర్, అదే కాంబినేషన్లో ఇక్కడ హాఫ్ మూన్ కట్ మిర్రర్ అయితే ప్లేస్ చేసాం. అండ్ యాజ్ యూజువల్ వీళ్ళకి గర్ల్స్కి యాంపుల్ ఆఫ్ స్పేస్ కావాలి కాబట్టి బ్యూటీ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ప్రొవిజన్ చేసాం ప్లేసెస్.
స్టోరేజ్కి. అండ్ దీనికి బ్యాక్ హైలైటర్ ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా ఇచ్చాం. సో ఇది పాప్ అవుతుంది వెనకాల ఈ గ్రూప్ ప్యాటర్న్ అయితే హైలైట్ అవ్వేలాగా ఈ డ్రెస్సింగ్ యూనిట్. అండ్ సిమిలర్గా మనకి ఇంకా స్టోరేజ్ కోసం ఇది ఒక పుల్లో డ్రాయర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో బ్యాంగిల్స్ లేకపోతే బాక్సెస్, జ్యువెలరీ సెట్, 1 గ్రామ్ గోల్డ్ సెట్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ రూమ్లో మనం వీళ్ళకి ప్రొవిజన్ చేసింది ఒక 6x6 బెడ్, ఫుల్ లెంత్ బెడ్. సో ఇది వచ్చేసి హైడ్రోలిక్ బెడ్, మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చాం, గ్రే కలర్ ఫుల్ థీమ్. అండ్ హెడ్ రెస్ట్ కూడా గ్రే కలర్. సో ఇది వచ్చి 6x6 ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళు రిక్వెస్ట్ చేశారో ఆ బెడ్ అయితే ఇచ్చాం, హైడ్రోలిక్ బెడ్. అండ్ కిందంతా మనకి ఫుల్ స్టోరేజ్ వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ లిఫ్ట్ చేస్తామో కింద ఫుల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ సిమిలర్గా వీళ్ళు ఏంటంటే మనకి ఒక టేబుల్ ల్యాంప్ ప్లేస్ చేసుకుంటానికి, ఒక ప్లస్ బుక్స్ లాంటివి ప్లేస్ చేసుకుంటానికి ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ కమ్ టేబుల్ ల్యాంప్ ప్లేస్ హోల్డర్ అయితే రిక్వెస్ట్ చేశారు. సో ఇది కూడా మనం ఇక్కడ వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. సేమ్ సిమిలర్ పేస్టల్ కలర్స్ అయితే యూస్ చేస్తాం దీనికి, లామినేట్. అండ్ ద కీ హైలైటర్ అగైన్ దిస్ బెడ్రూమ్ ఏంటంటే ఈ కార్నర్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఒక హ్యాంగింగ్ క్లాత్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి ఒక స్టోరేజ్ యూనిట్ అడిగారు. సో మనం ఇలాగైతే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. ఇక్కడ మనం క్లాత్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకునేవి అలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఏవైతే మనకి యూజ్డ్ క్లాత్స్ ఉంటాయో అవి ఒక స్టోరేజ్ స్పేస్ లాగా ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది యూజ్డ్ క్లాత్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఒకేసారి తీసి వాషింగ్ అయితే మనం ఇవ్వచ్చు. సో ప్లస్ ఇక్కడ ఏంటంటే యూజ్డ్ క్లాత్స్ స్మెల్ రాకుండా ఇక్కడ ఎయిర్ పాసేజ్ కోసం ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ యాజ్ యూజువల్ ఇది నాబ్స్ కూడా ఇచ్చాం క్లియర్గా, పుష్ మ్యాగ్నెట్ కాకుండా, ఫర్ లాంగ్ లైఫ్. సో కిచెన్కి ఆపోజిట్ ఈ పార్టీషన్లో డైనింగ్ జోన్లో మనకు వచ్చేది మెయిన్ పూజా యూనిట్. ఇదైతే కామన్ అక్రాస్ ఎవ్రీ హౌస్. సో మనకి ఇక్కడ వచ్చేసి బ్రాస్ ఫినిష్, ప్యూర్ బ్రాస్ ఫినిష్తో వచ్చిన ఫ్రేమింగ్ ఇది. అండ్ పైన చూసేసి ఈ వెంకటేశ్వర స్వామి, లార్డ్ బాలాజీ నామాలని ఏదంటే అంటామో అవైతే ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ ఇన్సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ లామినేట్ అయితే యూస్ చేస్తాం విత్ బ్రాస్ హ్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్లోటెడ్ గ్లాస్ అయితే యూస్ చేస్తాం, ప్లెయిన్ కలర్. సో రండి చూద్దాం లోపల. సో ఇక్కడ చూసేసి ఇది ఒక పూజా యూనిట్. మెయిన్ పూజా యూనిట్ హైలైటర్ ఏంటంటే సిఎన్సీ కటింగ్ బ్యాక్ సైడ్ డెకార్ విత్ ఎల్ఈడి పాపప్. అండ్ కింద వచ్చేసి నానో టైల్ అండ్ అడ్జస్టెంట్గా స్టోరేజ్ స్పేస్, ఇదైతే కామన్గా ఇస్తాం. ఇవి కాకుండా మనం ఇక్కడ హైలైట్ చేసింది మెయిన్ ఈ రూఫ్ టాప్. మెయిన్ వచ్చేసి ఇది ఒక ప్యాటర్న్ అయితే యూస్ చేస్తాం విత్ గోల్డెన్ సిఎన్సీ డెకార్తోని. అండ్ సిమిలర్గా ఈ సైడ్ చూసుకుంటే మనకు వైట్ టైల్స్ అయితే యూస్ చేస్తాం, ఎందుకంటే ఇది పీస్ రిజంబల్ చేస్తుంది మనకి పూజా రూమ్లో. మనం ఉంది ఇప్పుడు సిబిఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. మెయిన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూస్తుంది ఈ బెడ్ బ్యాక్ సైడ్ వచ్చిన రెస్ట్ అంతా మనం యూజ్ చేసింది టెక్స్చర్డ్ లామినేట్ అయితే యూజ్ చేస్తాం, మ్యాట్ ఫినిష్తో వస్తుంది ఈ లామినేట్. అండ్ దీని పక్కన వచ్చేసి కాపర్ ఫినిష్ గ్లాస్ లామినేట్ అయితే యూజ్ చేస్తాం ఇది. అండ్ సిమిలర్గా ఒక లెదర్ ఫినిష్ వచ్చేలాగా అగైన్ లామినేట్. సో ఇవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాం హైలైటర్ కోసం. అండ్ సో మనం ఇప్పుడు చూస్తుంది ఒక స్టడీ యూనిట్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూమ్లో మనం మెయిన్గా ప్రొవైడ్ చేసేది స్టడీ యూనిట్. సో అగైన్ మనం ఇక్కడ యూజ్ చేసింది పేస్టల్ కలర్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి బ్లాక్ ఫ్రేమింగ్ టింట్ అండ్ ఫ్లోటెడ్ గ్లాసెస్తో వచ్చిన ఈ ప్లేసెస్ ఫర్ ప్లేసింగ్ బుక్స్. అండ్ ఈ డివిజన్ వచ్చేసి మనకి ప్లెయిన్ గ్లాస్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఆ బుక్స్ హైలైట్ అయ్యేలాగా ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా ప్రొవిజన్ చేస్తాం. అండ్ సిమిలర్గా ఈ ఓపెన్ స్టోరేజ్ లైక్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే నోట్స్ కానీ బుక్స్ కానీ ప్లేస్ చేసుకునేలాగా ఇది ఓపెన్ స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న లైక్ పెన్సిల్స్ అలాంటివన్నీ ప్లేస్ చేసుకునేలాగా ఇక్కడ ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఇమీడియట్ పికప్ అండ్ డ్రాప్ కోసం. అండ్ దీనికి అడ్జస్టెంట్గా వచ్చేసేది ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఫుల్ లెంత్. దానికి హైలైటర్ ఏంటంటే ఇది అగైన్ ఈ సెన్సర్ బేస్డ్ లైట్. ఇది మనకి హైలైట్ అవ్వేలాగా మన పాపప్ మేకప్స్ లేకపోతే మన బ్యూటీ ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్గా కనిపించేలాగా మనం ఇక్కడ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో వచ్చిన సెన్సర్ లైట్. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనం ఇచ్చింది యాంపుల్ ఆఫ్ స్టోరేజ్. ఇక్కడ మనం డిఫరెంట్ స్టోరేజ్ బాక్సెస్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం థీమ్ ఫాలో అవుతున్నామో గ్రే కలర్ ప్యాటర్న్, సో ఇక్కడ మనం యూజ్ చేసుకుంది యాష్ గ్రే అండ్ పెట్రోల్ బ్లూ కలర్. సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ మనకి వార్డ్రోబ్ ఏరియా. అండ్ టాప్ వచ్చేసి మనకి ప్రొవిజన్ చేసింది లాఫ్ట్. అండ్ ఈ లాఫ్ట్ వచ్చేసి మనం నాబ్స్ యూజ్ చేసాం ఫర్ యాంపుల్ ఆఫ్ స్టోరేజ్. అండ్ కింద వచ్చేసి స్లైడింగ్ డోర్స్ విత్ సెన్సర్ లైట్స్. ఎప్పుడైతే మనం ఈ స్లైడింగ్ డోర్స్ ఓపెన్ చేస్తాం ఆటోమేటిక్గా ఈ సెన్సర్ లైట్స్ అనేవి గ్లో అవుతాయి. అండ్ లోపల వచ్చేసి మనకి యాంపుల్ ఆఫ్ డివిజన్స్ అండ్ స్టోరేజ్ స్పేసెస్.
సో ఇవి వచ్చేసి 2 డివిజన్స్ మనకి. ఇక్కడ క్లాత్స్ అనేవి లేకపోతే సూట్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ పుల్ ఓవర్ డ్రాస్ ఇచ్చారు ఫర్ ప్లేసింగ్ ఐటమ్స్ ఏవైతే ఈజీగా పికప్ చేసుకోవచ్చు దీంట్లో నుంచి. మన బెడ్కి అపోజిట్గా ఒక టీవీ యూనిట్, చిన్న సైజ్ కన్సైజ్ టీవీ యూనిట్. అగైన్ ఇది కాంబినేషన్ ఆఫ్ యాష్ గ్రే అండ్ పెట్రోల్ బ్లూ కలర్. సో ఇక్కడ అగైన్ మనం సెటప్ బాక్స్ అంటే ప్లేస్ చేసుకుంటే బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఫ్రేమ్ అయితే ప్రొఫైల్ డోర్ యూస్ చేసాం ఇక్కడ. అండ్ ఒక స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చాము, ఓపెన్ స్టోరేజ్ స్పేస్. అండ్ దీని కంటిన్యూషన్ చూస్తే వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒక హైడ్రోలిక్ బెడ్ అయితే యూస్. సో గైస్ ఇది వచ్చేసి మన 3 BHK. మీరైతే హోమ్ టూర్ చూసారు మొత్తం. మనం చేసిన ప్రాజెక్ట్ ఇది ఫుల్ ఫ్లెష్ ప్రాజెక్ట్. సో మనం ఇప్పుడు తీసుకుంటాం కస్టమర్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళకి ఎలా అనిపించింది మన అండ్ వర్క్. సో మీరు SCM ఇంటీరియర్కి అయితే మీ ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు మీకు మీ ఫైనల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఫస్ట్ మీరు SCM వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వారు, అంటే వీళ్ళకి ఇవ్వాలని ఎలా డిసైడ్ అవ్వారు? అన్నీ మేము ఇంటీరియర్స్ అందరినీ కాంటాక్ట్ చేసాము. కొటేషన్స్ అందరూ ఇచ్చారు. మాకు SCM ఇంటీరియర్స్ బాగా అనిపించింది అని యూట్యూబ్లో సెర్చ్ చేసాము, చూసాము. అందరివి చూసాము, కానీ SCM ఇంటీరియర్స్ చూసాము, మాకు బాగా అనిపించింది అని కాంటాక్ట్ అయ్యాము. సో మాకు ప్రైసెస్ కూడా బాగా నచ్చాయి. తక్కువ ప్రైస్లో చేసి ఇచ్చారు, మంచి ఫినిష్ ఇచ్చారు. సో తక్కువ ప్రైస్ అంటే మేము యూట్యూబ్లో కొన్ని కమెంట్స్ చూస్తున్నాం, మీరు తక్కువ ప్రైస్కి చేస్తున్నారు, మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి లో క్వాలిటీ మెటీరియల్ అవ్వ ఉండొచ్చు, ఇంత లో క్వాలిటీలో మీరు ఎలా చేసిస్తున్నారు, మీ మార్జిన్ చాలా లోగా ఉంటుందని మాకు కమెంట్స్ వస్తున్నాయి. సో మీకు ఇచ్చిన ఎండ్ ప్రోడక్ట్కి దాని క్వాలిటీకి మీరు అన్ని మంచి క్వాలిటీతోనే ఇచ్చారండి. మేము చూస్తున్నాము అన్ని. మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అంటే మీకు వచ్చిన ఎండ్ ప్రోడక్ట్, మీరు ఏదైతే ఎవరు మనీ పెట్టారు, బడ్జెట్ పెట్టారు, ఆ బడ్జెట్ కి మీకు వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ మీరు సాటిస్ఫైడ్? ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. సో గైస్ అది వచ్చేసి మన ఫైనల్ కమెంట్స్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్. సో వాళ్ళైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు చెప్పినట్టు మేము బడ్జెట్ ఫ్రెండ్లీనే చేస్తాం. మా గోల్ ఏంటంటే మాకు మార్జిన్ పెట్టుకొని ఎక్కువ ఎర్న్ చేయటం కాదు, మాకు ఎండ్ యూజర్ సాటిస్ఫాక్షన్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళ ద్వారా మాకు ఇంకా 2 or 3 ప్రాజెక్ట్స్ మాకు రిఫరెన్స్లో వస్తాయి. సో సిమిలర్గా ఏదైతే యూట్యూబ్ వీడియో చేసి వీళ్ళు మాకు ఈ ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇన్ సిమిలర్ ఫ్యాషన్ మీరు మాకు ప్రాజెక్ట్స్ లేకపోతే మీ రిఫరెన్స్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే మాకు ఇవ్వాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మా ఇన్స్టాగ్రామ్ హ్యాండల్లో కూడా మీరు డైరెక్ట్గా పింగ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో ఇది వచ్చేసి మన 3 BHK అపార్ట్మెంట్ అండ్ హ్యాపీ క్లయింట్స్. థ్యాంక్ యూ.